హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి శారీకి హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ లేదా బుట్ట హ్యాండ్స్ వేసుకొని బోర్ కొట్టేసిందా? అయితే మనం ఈరోజు ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైనింగ్ చూద్దామండి. ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ పేపర్ మీద కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీని మెజర్మెంట్స్ వచ్చేసి మీ దగ్గర ఏ బ్లౌజ్ అవుతుందో ఆ మెజర్మెంట్స్ తీసుకోండి మీరు. నేను వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్స్తో చెప్తాను. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. సో మనం పేపర్ మీద ఇక్కడ నుంచి ఈ విధంగా 4.5 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మొత్తం 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపున మనం 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకుందామండి. నాకు వచ్చేసి ఈ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ 4.5 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ పేపర్ మీద 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను. మనం కింది వైపున 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, మనకు అక్కడ క్లాత్ అనేది కట్ అవుతుంది. సో మనకు అక్కడ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది అవసరపడుతుంది. కాబట్టి మనం పై వైపున ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ కోసం ఈ పై లైన్ ఉంది కదండి, మనం ఈ పై లైన్ నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ పై లైన్ నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ తీయడం కోసం మనం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి మాత్రమే ఆర్మ్ డౌన్ తిప్పుకోవాలి. ఈ పాయింట్ వరకు మనం పై వైపున కర్వ్ తిప్పి ఆ పాయింట్ నుంచి మనం కర్వ్ అనేది కింది వైపుకు, అంటే ఈ విధంగా కర్వ్ కింది వైపుగా తిప్పుకుంటూ మనం డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ అనేది మనం ఈ విధంగా తిప్పడం వల్ల మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం కింది వైపున ఖర్చు కోసం అని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పాయింట్ దగ్గర నుంచి మరో 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ సహాయంతో కలుపుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హ్యాండ్స్ ఉన్నాయి చూడండి, ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం, అక్కడికి ఈ హ్యాండ్ని కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన హ్యాండ్లో నుంచి మనం హాఫ్కి కట్ చేసేయాలండి. ఫుల్ హ్యాండ్ అనేది మనకి హాఫ్కి కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ 4 పీసెస్ వస్తాయి. మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. పేపర్ పెట్టి చూపిస్తాను. మనకి కింద అనేది బార్డర్ స్ట్రైట్గానే ఉంటుంది, కానీ పైకి వచ్చేసరికి హ్యాండ్స్ 2 పీసెస్ అవుతాయి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, అదే విధంగా పేపర్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా మనం లైనింగ్ పీస్ని అలాగే ఒరిజినల్ పీస్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి క్లాత్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకొని మనకు లైనింగ్ వైపున మాత్రమే కుట్టు పడేలా ఈ విధంగా క్లాత్ని ఉంచి లైనింగ్ పైన కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఈజీగా క్లాత్ ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీని చుట్టూ పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి రెండో పార్ట్ని కూడా అదే విధంగా కుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ 2 పీసెస్కి బార్డర్ పార్ట్ని అటాచ్ చేద్దాం. ఇందుకోసం వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, దానిని ఈ విధంగా స్ట్రైట్గా ఉంచుకొని
దానిపైన మనం కట్ చేసిన హ్యాండ్ పీసెస్ని ఈ విధంగా ఉంచుకోవాలి. మనం ఫస్ట్ వచ్చేసి దీనిపైన స్ట్రైట్గా కుట్టు వేసేద్దామండి. మనకి అప్పటికి కరెక్ట్గా గ్యాప్ అనేది కరెక్ట్గా వస్తుంది, మధ్యలో అటు ఇటు పోకుండా. ఈ విధంగా ఉంచుకొని మనం దీనిపైన ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ పీస్ కుట్టుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి చిన్న గ్యాప్ ఇచ్చేసి రెండో పీస్ని కూడా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేద్దామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయడం కోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలి. అలాగే రాంగ్ సైడ్ అనేది ఈ విధంగా పై వైపు కుంచి దీని పైన మనం స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని ఇలా పైకి లాక్కొని దీనిపైన మనం పై కుట్టు వేసేసుకోవాలి. మనం ఈ కుట్టు వేసేటప్పుడు కింద ఒకసారి లైనింగ్ని చెక్ చేసుకోవాలి. మనకి అది స్ట్రైట్గానే ఉండాలి, పక్కకు అందు వెళ్ళకుండా. ఇలా స్ట్రైట్గా అనుకుంటూ మనం దీనిపైన కుట్టు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్ని ఈ విధంగా వెలకలకి తిప్పేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనం దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూసారా, మనకి బార్డర్ స్ట్రైట్గా వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి బీడ్స్ యాడ్ చేద్దామండి. మనం ఈ పూసల్ని కుట్టుకోవడం కోసం హ్యాండ్ని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకోవాలి. దీనికి ఒక పూసని ఎక్కించుకొని నెక్స్ట్ రెండో వైపు కూడా ఈ విధంగా కుట్టుకొని మళ్ళీ మనం అదే పూసలో నుంచి సూదిని వెనక్కి తీసుకొని రావాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఒక ముడి వేసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పూసలన్నిటిని కూడా మనం కుట్టుకోవాలి. ఈ పూసలు కుట్టేటప్పుడు మనకి మధ్యలో గ్యాప్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా అన్ని పూసలు మనకి సమానంగా రావాలి. ఈ విధంగా బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను దీనికి చిన్న బౌని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బౌని యాడ్ చేయడం కోసం నేను ఒక క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని మనం దోరిని ఏ విధంగా అయితే తిప్పుకుంటామో అదే విధంగా తిప్పుకొని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దీన్ని నీడిల్తో మనం బౌ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ని ఇలా పైకి కిందికి అంటూ దారాన్ని పట్టుకొని లాగితే మనకి బౌ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలా గట్టిగా దారాన్ని లాగుతూ మనం ఈ క్లాత్ని అంతా ఒక చోటికి వచ్చేలాగా ఈ విధంగా అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దారంతో దీన్ని ఇలా చుట్టేసుకొని మనం కింది వైపుగా ముడి వేసేసుకోవాలి. చిన్న బౌ షేప్ వచ్చేసింది కదా. మనకి దీన్ని వచ్చేసి మనం హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్కి అటాచ్ చేయడం కోసం ఈ పూసలు ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో దానికి స్ట్రైట్గా ఈ బౌని ఉంచుకొని మనం దీన్ని ఈ హ్యాండ్కి మనం అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం డోరీస్ని దీనికి ముడిలాగా యాడ్ చేసుకుందాం. దీనికోసం ఈ విధంగా ఒక డోరీని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డోరీని ఈ విధంగా ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనం ఈ బయటికి తీసేసి బౌ చుట్టూ ఒక ముడిలాగా వేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. థ్రెడ్ని బౌ చుట్టూ ఈ విధంగా అనుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డోరీస్కి కింద చిన్న గంటలు యాడ్ చేసుకుందామండి. అందుకోసం ఒక చిన్న పీస్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం మామూలుగా బ్లౌజ్కి ఈ విధంగా చిన్న గంటలు యాడ్ చేస్తామో ఆ విధంగా ఈ డోరీస్కి మనం ఇక్కడ ఈ చిన్న గంటల్ని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గంటల్ని మనం తిరగేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ చాలా నీట్గా ఉంది కదా మనకి హ్యాండ్ డిజైన్ అనేది. మనకి వేసుకున్న కూడా చాలా మంచి లుక్ ఉంటుంది, చాలా న్యూ మోడల్ కూడా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.